అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయడం పూర్తిగా వైసీపీ ట్రాప్లో టీడీపీ వెళ్ళింది. సో ఇది రాజకీయ పరంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. పూర్తిగా వారి యొక్క వ్యూహం, అంటే వైసీపీ పార్టీ యొక్క వ్యూహం, ఆ వ్యూహంలో టీడీపీ పడింది. పూర్తిగా ఎవరైతే అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయడం అనేది రాజకీయ పరంగా వైసీపీకి లాభం చేకూరుతుంది. సో దీన్ని వైసీపీ పార్టీ కూడా అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంటుందని కూడా మనం చెప్పడం జరిగింది. ఈరోజు జోగి రమేష్ గారి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్తారు. ఎందుకంటే మొన్న జరిగిన వివాదంలో జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి జరిగిన కారణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. అయితే 2020లో బొండా వెంకన్న బొండా బొమ్మ గారి మీద కూడా వైసీపీ నాయకులు ఆ రోజు బలంగా దాడి చేయడం జరిగింది. సుమారుగా కారు అద్దాలు కూడా పగలగొట్టే స్థాయికి. మరి ఆ రోజు బొండా వెంకన్న గారు బీసీ నాయకులు కాదా? ఈరోజు జోగి రమేష్ గారు బీసీ నాయకులు కాదంటది, కానీ ఆ రోజు బొండా వెంకన్న గారు బీసీ నాయకులు కాదా? అంటే ఇక్కడ ప్రధానంగా నేను మొదలు కూడా చెప్పాను, ఈ యొక్క అంశాన్ని, ఈ దాడి అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నాలు జరుగుతాయని కూడా చెప్పాను.